హాయ్! దిస్ ఈజ్ రేవతి. లైక్స్, కామెంట్స్ అందిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 118. బెడ్ మీద కూర్చొని మధ్యాహ్నం గుడిలో జరిగిన ప్రమాదం గురించి కళ్యాణ్ తలుచుకుంటూ, మైథిలికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని ఆలోచిస్తుండగా మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఆ కాల్ చూసి చిరాకు పడుతూ, ఉదయం నుంచి ఈ మోహన్ గాడు నన్ను తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హాయ్ కళ్యాణ్, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు మోహన్. మన మధ్య ఈ పలకరింపులు అవసరం లేదులే కానీ ఎందుకు ఫోన్ చేసావో ముందు అది చెప్పు అంటాడు కళ్యాణ్. మార్నింగ్ నీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను కళ్యాణ్, అందుకే ఇప్పుడు చెప్దామని కాల్ చేశాను అంటాడు మోహన్. థ్యాంక్స్ దేనికి అని అడుగుతాడు కళ్యాణ్ అర్థం కానట్టుగా కన్నుబొమ్మలు ముడుస్తూ. అదే ఉదయం నా కాబోయే భార్య మైథిలికి ప్రమాదం జరగకుండా కాపాడావు కదా, దానికి థ్యాంక్స్ చెప్పడం ఉదయం మర్చిపోయాను. నా కాబోయే భార్యని కాపాడినందుకు వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అంటాడు మోహన్ మాటల్లో వెటకారం చూపిస్తూ. కళ్యాణ్ పళ్ళు నూరుకుంటూ, బాగా ఎక్కువ చేస్తున్నావేంటి మోహన్, నాతో ఢీ కొనాలని నీకు అంత ఆతృతగా ఉందా అని అడుగుతాడు. అవును కళ్యాణ్, నీతో ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాను. మైథిలి ఏడిపించినందుకు నీ మీద అంతకు అంత కసి తీర్చుకోవాలని ఉంది. తనని త్వరగా పెళ్లి చేసుకొని నీ మీద ఆ కసిని తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు మోహన్. ఆ మాటలకి కళ్యాణ్ మండిపోతూనే, మైథిలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అని అడుగుతాడు కాస్త అనుమానంగా. ఇదేం పిచ్చి ప్రశ్న, మా ఇద్దరి పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది కదా, మైథిలి ఒప్పుకుందా అని ఇప్పుడు చిన్నగా అడుగుతున్నావేంటి, మా పెళ్ళి కుదిరినట్టు మైథిలి నీకు చెప్పలేదా అని అడుగుతాడు. గ్యారేజ్ దగ్గర మైథిలి తన పెళ్ళి మోహన్తో అని చెప్పినప్పుడు శారీ తగలబెట్టే సంఘటన గుర్తొస్తుంది. మైథిలి కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ మీద బిజీగా ఉంది కదా, అందుకే మా నిశ్చితార్థానికి టైం తీసుకున్నాం. లేకపోతే మా నిశ్చితార్థం పెళ్ళి ఈ వారం రోజుల్లోనే అయిపోయేది. ఇప్పుడైనా పర్వాలేదులే, మరికొన్ని రోజుల్లోనే ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది కదా, ఆ మరుసటి రోజే నిశ్చితార్థం పెట్టుకొని పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటాము. మైథిలికి పెళ్ళి కాగానే తనని తీసుకొని జర్మనీ వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఇక నువ్వెవరో మేమెవరో, నేను మైథిలి మాత్రం హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. నువ్వు నీ కొడుకుతో హ్యాపీగా సెటిల్ అవ్వు అంటాడు మోహన్. రక్తం మరుగుతున్న కోపంతో కళ్యాణ్ పిడికిలి బిగిస్తూ కొన్ని క్షణాలు గట్టిగా కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని కళ్ళు తెరిచి, కళ్ళలు బాగానే కంటున్నా మోహన్, ఇప్పుడు ఈ విషయాల గురించి నేను ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోలేదు. కంపెనీ ప్రాజెక్టు తప్ప వేరే విషయాలు దేని మీద ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అనవసరంగా నన్ను ఇప్పుడు గెలకకు. గెలికితే మాత్రం నా చేతిలో బలైపోతావు. ఏ ఇమేజ్ చూసుకొని ఫోజులు కొడుతున్నావో ఆ ఇమేజ్కి పూర్తిగా డ్యామేజ్ చేసే కూర్చోబెడతాను. ఆ తర్వాత నీ పెళ్ళి ఎలా అవుతుందో నేను చూస్తాను అంటాడు కళ్యాణ్. మోహన్ నవ్వి, నీ మెంటలు నా దగ్గర కూడా చూపించాలనుకుంటున్నావేమో. నువ్వు ఏది చేసినా మైథిలిని పెళ్లి చేసుకోకుండా అయితే ఉండను. ఖచ్చితంగా మా పెళ్ళి జరుగుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి మోహన్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేసి మైథిలి మీద మండిపడుతూ, దుర్మార్గురాలు, నన్ను ప్రేమిస్తున్నానని ఒకప్పుడు తెగ కబుర్లు చెప్పింది. అది నిజమైన ప్రేమ కాదని ఇప్పుడు బాగా నిరూపించుకుంటుంది. నిజంగా నన్ను ప్రేమించేదైతే మోహన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? నన్ను కాదని అతన్ని పెళ్లి చేసుకొని నాకు దూరంగా జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తుందేమో. అది ఎప్పటికీ జరగనివ్వను. అసలు నేను ఇంకా తన తనువు అనుభవించకపోవడం వల్లనే ఈ మోహన్ మైథిలి ఆటలు సాగుతున్నాయి. వీళ్ళ ఆటలకు తెరదించే రోజు త్వరలోనే తీసుకొస్తాను. నాది అనుకున్న తన తనువు అనుభవించి వీళ్ళ ఇద్దరి ఆటలకు చెక్ పెడతాను అని ఆలోచిస్తుండగా అర్జున్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు
అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. రే కళ్యాణ్, సంజనాకి పురిటి నొప్పులు వస్తున్నాయి. అర్జెంటుగా తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గ్యారేజ్ దగ్గర ఏదైనా కార్ తీసుకొని త్వరగా మా ఇంటికి రా అని చెప్తాడు కంగారుగా. ఇప్పుడే బయలుదేరుతున్నానురా, నువ్వు కంగారు పడకు అని చెప్పి కళ్యాణ్ బయటకొచ్చి ఫాస్ట్గా కార్ తీసుకొని వెళ్తాడు. కొద్దిసేపటికి సంజన హాస్పిటల్లో నొప్పులు పడుతుంటుంది. అర్జున్, కళ్యాణ్ రూము బయట ఉంటారు. అర్జున్ కంగారు పడుతూ, ఆడవాళ్ళకి ప్రసవం అంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. నెలలు మీద పడ్డ దగ్గర నుంచి మీ పుట్టింటికి వెళ్ళి పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్తూనే ఉన్నాను. చెప్తే వింటే కదా. నన్ను వదిలి ఉండలేను అని చెప్పి నా దగ్గరే ఉండిపోయింది. నా భార్య గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ కోట్ల ఆస్తుల్ని, తనకు వచ్చిన గొప్ప గొప్ప సంబంధాలను వదిలేసి ఈ పేదవాడిని కావాలని కోరుకొని పెళ్లి చేసుకుంది. నేను తెచ్చే చాలీ చాలని డబ్బులతో ఇబ్బందులు పడుతూ వచ్చింది కానీ ఏ రోజు కూడా తన ఇబ్బంది గురించి నా దగ్గర బయటకు చెప్పుకోలేదు. ఏదైనా అంటే నువ్వు నా పక్కన ఉండగా ఇంకా నాకేమి ఇబ్బందులు అర్జున్ అని గొప్పగా చెప్పుకునేది. అలాంటి మంచి మనసున్న అమ్మాయి నాకు భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టం అంటూ కంటతడి పెట్టుకుంటాడు అర్జున్. కళ్యాణ్ మనసులో బాధగా ఆలోచించుకుంటూ, నిజమే అర్జున్, ఒక్కరికొక్కరిని అర్థం చేసుకునే భాగస్వాములు దొరికితే ఇక ఆ బంధానికి వచ్చిన లోటు ఏది ఉండదు, ఎప్పటికీ విడిపోరు అని. కానీ నా ఎనిమి కూడా ఉంది. ఎందుకు? నన్ను కాకపోతే ఆ మోహన్ పెళ్లి చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేద్దామనే ఆలోచన ధోరణిలో ఉంది అని మనసులో అనుకుంటుండగా అనసూయం గారు, మైథిలి కూడా అక్కడికి వస్తారు. అర్జున్, సంజనాకి ఎలా ఉంది అని అడుగుతుంది అనసూయం గారు. డాక్టర్లు చూస్తున్నారా అమ్మగారు, ప్రసవం ఎలా జరుగుతుందేమోనని భయంగా ఉంది అంటాడు అర్జున్ కంగారు పడుతూ. కంగారు పడక అర్జున్, సంజన పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. తన ప్రసవం సుఖంగా జరగాలని కోరుకుందాం అంటుంది అనసూయం గారు. అవును అర్జున్, సంజనాకి ఏమీ కాదు. తనకి సుఖప్రసవం అవుతుంది. మీ ప్రేమకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ మీ జీవితంలోకి రాబోతుంది అని అంటూ ధైర్యం చెప్తుంది మైథిలి. మైథిలి నోటి వెంట ప్రేమ అనే పదం వినపడగానే కళ్యాణ్ తన వైపు కోపంగా చూసి అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. మైథిలి కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చేతుల వైపు చూస్తూ, గాయాలు ఎలా ఉన్నాయి కళ్యాణ్, నొప్పి ఎక్కువగా ఉందా అని అడుగుతుంది. కాలినప్పుడు నొప్పి కలగకుండా ఎలా ఉంటుంది అని రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడతాడు. నొప్పి అనగానే మైథిలి కాస్త బాధగా కళ్యాణ్ చేతులు పట్టుకోబోతుండగా ఇష్టం లేనట్టుగా కళ్యాణ్ చేతులు వెనక్కి తీసుకుంటాడు. కళ్యాణ్ ప్రవర్తన అర్థం కానట్టుగా చూస్తుంటుంది మైథిలి. ఈలోపు సంజనాకి ప్రసవం జరిగినట్టుగా పాప ఏడుపు వినిపిస్తుంది. పాప ఏడుపు విని ఇద్దరు అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి సిస్టర్ బయటికి వచ్చి, మీ వైఫ్కి నార్మల్ డెలివరీ అయ్యి ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తుంది. అది విని అందరూ సంతోషపడుతుంటారు. అర్జున్ అయితే ఇంకా రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటాడు. కొంతసేపటికి అర్జున్ తన కూతుర్ని ఎత్తుకొని సంజన దగ్గర కూర్చుంటాడు. అర్జున్ కూతుర్ని ముద్దు చేస్తుంటే సంజన అది చూసి సంతోషపడుతుంటుంది. కళ్యాణ్, మైథిలి అప్పుడే లోపలికి వస్తుండగా సంజన అర్జున్ వైపు బాధగా చూస్తూ, నొప్పులు పడేటప్పుడు చాలా భయమేసింది అర్జున్, నా ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాను అని అంటుంది. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా సంజన, అంతగా భయపడటం ఎందుకు అంటూ సంజన తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతుంటాడు. నిజానికి నేను భయపడింది నా చావు గురించి కాదు అర్జున్, నాకేమనైతే నువ్వు ఎలా తట్టుకుంటావనే ఆలోచననే నాకు భయం కలిగించింది అని అంటుంది ఆత్మీయంగా చూస్తూ. కాస్త దూరంలో ఆగిపోయి కళ్యాణ్, మైథిలి వాళ్ళ మాటలు వింటుంటారు. సంజన మాటలకి అర్జున్ కూడా తనని అభిమానంగా చూస్తూ, పిచ్చి సంజన, నువ్వు నన్ను వదిలిపెట్టి నీ పుట్టింటికే వెళ్ళలేదు, ఇక పైకి ఎలా వెళ్తాననుకున్నావు అని తన నుదిటి మీద ముద్దు పెడతాడు. వారి ఇద్దరి ప్రేమనురాగాలకు ఈ ఇద్దరు ఆనందంతో చూస్తుంటారు. తర్వాత కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూస్తూ, నిజమైన ప్రేమ అంటే వాళ్ళది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు. కళ్యాణ్ మాటల్లో ఉన్న పరమార్థం మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ కళ్యాణ్ వెనుక వెళ్తుంది.
ఎరా, నీ కూతుర్ని మాకు చూపించేది ఉందా లేదా అని అడుగుతాడు కళ్యాణ్. అసలు మా పెళ్లి చేసిందే నువ్వు. నీకు చూపించకుండా ఎలా ఉంటాన్రా అంటూ అర్జున్ తన కూతుర్ని కళ్యాణ్ చేతిలో పెడతాడు. కళ్యాణ్ పాపని చూస్తూ, మీ పాప చాలా ముద్దుగా ఉందిరా అని అంటాడు. కళ్యాణ్ చేతుల నుంచి మైథిలి కూడా పాపని తీసుకొని చూస్తూ, అవును అర్జున్, పాప సంజనలాగా చాలా అందంగా ఉంది అని అంటుంది. కళ్యాణ్ మళ్ళీ పాపని చేతిలోకి తీసుకొని చూస్తూ, ఎంతైనా నా కొడుక్కి కావలసిన భార్య కదా, ఆ మాత్రం అందంగా లేకపోతే ఎలా అంటాడు. అర్జున్ కాస్త కోపంగా చూస్తూ, నాకు కూతురు పుట్టిందో లేదో అప్పుడే మొదలు పెట్టావా నీ గోల? నీ హైబ్రిడ్ బాయ్ కొడుక్కి నా ముద్దుల కూతుర్ని అస్సలివ్వను అంటూ కళ్యాణ్ చేతుల నుంచి పాపని గుంజుకున్నట్టుగా తీసుకుంటాడు అర్జున్. ఎలా నా కోడలు చేయవో అదంతా నా కొడుకు అప్పుడు చూసుకుంటాడులేరా అంటాడు కళ్యాణ్ ధీమాగా. నీ కొడుకు అప్పుడు చూసుకుంటాడేమో, కానీ నేను ఇప్పటి నుంచే నా కూతుర్ని నీ కొడుకి కంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాను అంటాడు అర్జున్. అంటే నీ కూతుర్ని నా కొడుక్కి ఇప్పుడు చూపించవా అని అడుగుతాడు కళ్యాణ్. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చూపించను అంటూ అర్జున్ కూతుర్ని దాచిపెట్టుకుంటున్నట్టుగా ఎత్తుకుంటాడు. వీళ్ళ గొడవలు వీళ్ళుంటే మైథిలి కళ్యాణ్ తిట్టుకుంటూ, వీడి పెళ్ళికి గతి లేదు కానీ వీడి కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు ఈ మెంటలోడు అని అనుకుంటుంది మనసులో. కొద్దిసేపటికి అనసూయం గారు కూడా లోపలికి వచ్చి పాపని చూస్తుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే ఇద్దరు ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అవుతారు. కళ్యాణ్ ఎంప్లాయీస్ మధ్య తిరుగుతూ వాళ్ళకు వచ్చిన డౌట్స్ క్లియర్ చేస్తూ వర్క్లో బిజీగా ఉంటాడు. అదే టైంలో మోహన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. బిజీగా ఉన్న కళ్యాణ్ కాల్ కట్ చేసి వర్క్ గురించి ఎంప్లాయీస్తో మాట్లాడుతుంటాడు. కానీ మోహన్ మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు. ఇక కళ్యాణ్ ఫోన్ సైలెంట్లో పెట్టి పూర్తిగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. లంచ్ టైంకి బ్రేక్ తీసుకొని ఫోన్ చూసేసరికి మోహన్ నుంచి కంటిన్యూ మిస్డ్ కాల్స్ కనిపిస్తుంటాయి. ఆ కాల్స్ చూస్తూ ఉండగానే మళ్ళీ మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు కంటిన్యూగా కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతాడు. బోర్ కొడుతుంది కళ్యాణ్, కాసేపు మైథిలితో సరదాగా బయటికి వెళ్ళాలని ఉంది. తనని అడిగితే వర్క్ బిజీలో ఉన్నాను, కుదరదు అని చెప్తుంది. నువ్వు తలుచుకుంటే తనకి కాస్త ఫ్రీ టైం ఇవ్వచ్చు. తనకి కాస్త వెసులుబాటు ఇస్తే మేమిద్దరం సరదాగా బయటికి వెళ్ళొస్తాము అని అంటాడు మోహన్. కళ్యాణ్ కోపంతో పళ్ళు నూరుకుంటూ, ఊరుకునే కొద్దీ ఈ మోహన్ బాగా ఎక్కువ చేస్తున్నాడు. ఇక లాభం లేదు. ఇతన్ని ఇప్పటి వరకు భరించడమే ఎక్కువైంది. ఇతనికి చెక్ పెట్టే వరకు ఊరుకునేలాగా లేడు. ఖచ్చితంగా ఇతని ఇమేజ్ని డ్యామేజ్ చేసి పడేయాలి అని అనుకొని, మైథిలితో తర్వాత సరదాగా వెళ్ళొచ్చు కానీ నాతో మీటింగ్ కావాలని అడిగావు కదా, నేను ఇప్పుడు మీటింగ్కి రెడీగా ఉన్నాను. నాతో మీటింగ్ పెట్టుకోవడానికి వస్తావా అని అడుగుతాడు కళ్యాణ్ కోపంగా. ఎందుకు రాను కళ్యాణ్, ఈ టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీతో మీటింగ్ పేరుతో నిన్ను ఢీ కొనడానికి తప్పకుండా వస్తాను. ఎక్కడికి రమ్మంటావు చెప్పు అని అడుగుతాడు మోహన్. కాసేపట్లో అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి రా అని అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్, కలుద్దాం అని చెప్పి మోహన్ ఫోన్ పెట్టేస్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ హోటల్ రూమ్లో బెడ్ మీద పడుకొని మోహన్కి కాల్ చేస్తుంటాడు. మోహన్ హుషారుగా కాల్ చేసి, అడ్రస్ షేర్ చేస్తారని ఎదురు చూస్తుంటే డైరెక్ట్గా కాల్ చేసావేంటి కళ్యాణ్ అని అడుగుతాడు. షేర్ చేస్తున్నాను అని చెప్పడానికి కాల్ చేశాను, ఆ అడ్రస్కి వచ్చేయ్ అని కళ్యాణ్ ఫోన్ పెట్టేసి, మోహన్, నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోవడానికి త్వరగా రా అని అనుకుంటాడు కోపంగా. కొద్దిసేపటికి మోహన్ హోటల్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రూమ్ ఖాళీగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్, ఎక్కడ ఉన్నావు అని రూమ్ అంతా చూస్తూ పిలుస్తుంటాడు. ఒక అమ్మాయి రూమ్లోకి వచ్చి మోహన్ని మోహన్తో చూస్తూ, కళ్యాణ్ ఎవరు అని అడుగుతుంది. మోహన్ ఆ అమ్మాయిని పైనుంచి కింది వరకు ఆశ్చర్యంగా చూసి, అసలు నువ్వెవరు, ఈ రూమ్లో ఎందుకున్నావు అని అడుగుతాడు. ఈ రోజుకి నన్ను బుక్ చేసుకుంది మీరే కదా,
అందుకే నేను ఈ రూమ్‌కొచ్చాను అని అంటుంది మోహన్‌కి దగ్గరగా వస్తూ. నేను నిన్ను బుక్ చేసుకోవడం ఏంటి? మర్యాదగా ఈ రూమ్‌లో నుంచి వెళ్ళు అంటాడు. అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని అనుభవించకుండా వెళ్ళమంటున్నారేంటి? అంటూ ఆ అమ్మాయి మోహన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏయ్! ఛీ! నన్నొదులు అని మోహన్ ఆ అమ్మాయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి అంతకు అంత మోహన్ని గట్టిగా పట్టుకొని మోహన్‌కి బుగ్గన ముద్దు పెట్టే టైంకి రూమ్ డోర్ టక్కున తెరుచుకొని పోలీసులు, మీడియా కనిపిస్తుంటారు. ఆ అమ్మాయి మోహన్ని ముద్దు పెట్టుకోవడం మీడియా కెమెరాలో పడుతుంది. మోహన్ పోలీసుల్ని, మీడియాని చూసి షాక్ అవుతూ ఆ అమ్మాయిని దూరంగా నెట్టేస్తాడు. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అంటూ ఎస్ఐ లోపలికొస్తాడు. సార్ నాకేమీ తెలీదు. ఈ అమ్మాయి ఎవరో కూడా నాకసలు తెలీదు అని అంటాడు మోహన్ కంగారు పడుతూ. అదేంటి అలా అంటావు? నువ్వే కదా నన్ను ఇవాల్టికి బుక్ చేసుకుంది అంటూ ఆ అమ్మాయి మోహన్‌కి దగ్గరగా వస్తుంది. మీరు రెడ్ హ్యాండెడ్‌గా మాకు పట్టుబడ్డారు. ఇంకా కహానీలు చెప్పకండి అని అంటూ మోహన్‌కి బేడీలు వేస్తుంటారు పోలీసులు. ఆ ప్లాన్‌కి స్కెచ్ గీసిన కళ్యాణ్ డోరు దగ్గర స్టైల్‌గా నిలబడి మోహన్ వైపు చూస్తుంటాడు. ఏ కళ్యాణ్ నన్నిలా ఇరికించావేంటి? అని అడుగుతాడు మోహన్ కోపంగా చూస్తూ. కానీ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఓ స్టైల్‌లో నవ్వుతుంటాడు. కళ్యాణ్ అలా నవ్వుతూ చూస్తుండగానే పోలీసులు మోహన్ని బలవంతంగా తీసుకెళ్తారు. కొద్దిసేపటికి మోహన్ జైల్ ఊచలు పట్టుకొని ఎదురుగా ఉన్న కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటాడు. కళ్యాణ్ ఊచలు పట్టుకున్న మోహన్ చేతుల వైపు చూస్తూ మైథిలి భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంది గుర్తు తెచ్చుకుంటూ, నా ఎనిమిని తాకావు కదా! అందుకే ఆ తాకిన చేతులతోనే జైలు ఊచలు పట్టించాను అంటాడు. ఇదేమి శాడిజంరా బాబు! నా మీద కోపంగా ఉంటే అది వేరేలా తీర్చుకోవాలి కానీ నన్నిలా ఒక అమ్మాయితో కలిపి పోలీసులకు పట్టించడం ఏంటి? చూడు కళ్యాణ్, నీకిది నవ్వులాటగా ఉందేమో కానీ ఇది నా పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. మాది పద్ధతి గల కుటుంబం. నేనిలా పోలీసులకు పట్టుపడ్డానని తెలిస్తే నా పేరెంట్స్ తట్టుకోలేరు. పైగా నాకు పెళ్లి కావాల్సిన ఒక చెల్లెలు కూడా ఉంది. నా గురించి ఇలా బయటకొస్తే నా కుటుంబానికి మంచిది కాదు. చెయ్యని తప్పు అనవసరంగా నా మీద మోపొద్దు. మర్యాదగా నన్ను బయటికి తీసుకురా అంటాడు మోహన్. నీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలంటే నాకు ఎంత ఈజీనో తెలిసింది కదా! కానీ వర్రీ అవ్వకు. ఈ న్యూస్ బయటకు రానివ్వనులే. న్యాయంగా ఆలోచిస్తే ఒక్క నా ఎనిమి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నువ్వు మంచివాడివే. పైగా కష్టకాలంలో నా ఎనిమికి కాస్త తోడుగా కూడా ఉన్నావు. కానీ నాతో మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నావు. మరో 10 రోజుల్లో మా ప్రాజెక్ట్ అయిపోతుంది. అప్పటి వరకు ఈ ఊచలు లెక్క పెట్టుకుంటూ ఇక్కడే ఉండు. ప్రాజెక్ట్ వర్క్ అయిపోగానే నేనే నిన్ను బయటకు తీసుకొస్తాను. ఈ 10 రోజులు నీ దగ్గర ఫోన్ కూడా ఉండదు. టైంకి తిండి, నీళ్ళు కరెక్ట్‌గా అందేటట్టు చూస్తానులే. ఇక బాయ్ అని చెప్పి ఒక స్టైల్‌గా వెళ్తుంటాడు మన మెంటల్ హీరో. నిజంగానే మెంటలోడివి అనిపించుకున్నావు కదరా! అంటూ మోహన్ కోపంగా తల పట్టుకుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.